అఖిల్ అక్కినేని కటౌట్‌కి సరైన కథలు పడి ఉంటే ఈపాటికే పాన్ ఇండియా హీరో లిస్ట్‌లో ఉండేవాడు. కానీ కెరీర్ స్టార్టింగ్ నుంచి అఖిల్ ఒక్క సాలిడ్ హిట్ కూడా కొట్టలేకపోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్న అఖిల్ చివరగా భారీ ఆశలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చింది. ఈ సినిమా 2 ఏళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చిందంటే ఏజెంట్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇటీవలే సోనీ లైవ్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ అఖిల్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ మాత్రం రావటం లేదు. లేటెస్ట్గా అఖిల్ ఒకేసారి 2 సినిమాల ప్రకటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లగా కొత్త సినిమా కొత్త దర్శకుడితో ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన వినరో భాగ్యము విష్ణుకథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా హైదరాబాద్లో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాకు లెనిన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా చిత్తూరు జిల్లాలోని రూరల్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కథ నచ్చి స్వయంగా నాగార్జుననే తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై నిర్మిస్తున్నట్టుగా టాక్ ఉంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్తో పాటు టైటిల్ను ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఆ రోజు ఈ సినిమాతో పాటు మరో సినిమా అనౌన్స్మెంట్ కూడా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. వాస్తవానికైతే అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ అనే కొత్త దర్శకుడితో భారీ సోషియో ఫ్యాంటసీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో ఇది వర్కౌట్ కాలేదు. దీంతో లెనిన్ మొదలు పెట్టాడు. ఇక ఈ సినిమా తర్వాత సామజవర్గమన కో రైటర్ నందుతో ఓ సూపర్ ఎంటర్టైనర్ సినిమా చేయనున్నాడనే బజ్ కూడా ఉంది. ఇది ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉందట. ఈ సినిమాకు శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు టాక్. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా ఏప్రిల్ 8న అఖిల్ బర్త్డే గిఫ్ట్గా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఖచ్చితంగా అఖిల్ ఈ సినిమాలతో సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే ఆచితూచి అడుగులేస్తున్నాడని చెప్పొచ్చు. ఒక్క సినిమా అనౌన్స్మెంట్ కోసం ఇంత గ్యాప్ తీసుకున్నాడంటే ఈసారి అఖిల్ అక్కినేని బాక్సాఫీస్ లెక్క వేరేలా ఉండేలాగానే కనిపిస్తోంది.